అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ బోలాశంకరుడు మనందరినీ చల్లగా చూస్తారు. ఇక ఈరోజు మినీ వ్లాగ్‌ని షేర్ నేను చేతిలో చేస్తున్నాను. పట్టుకున్నదేంటి? అసలది ఎవరిచ్చారు? ఎక్కడికెళ్ళానో చెప్పే ముందు మహాశివరాత్రికి ఉపవాసం అయితే ఉండట్లేదు. గత 5, 6 సంవత్సరాల నుండి. ఎందుకో బాగా ఆకలేస్తుంది. అంతసేపు ఉండలేను. ధ్యాసంతా కూడా తిండి మీద ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నా కూడా ఫలితం ఉండదు అని శివయ్యని మనసారా కొలుస్తూ పూజ చేసినంత వరకు ఫాస్టింగ్ ఉండి అప్పుడు తింటాను. సాయంత్రం గుడికి వెళ్ళి వస్తూ ఇక ఉంటాను. హర్షకి కూడా ఆఫీస్ ఉంది కాబట్టి వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. అన్నము, టమాటో పప్పు, పండుమిర్చి తాలింపు వేశాను. మేము మొన్న మజ్జిగ. టూర్ వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ దగ్గర తీసుకున్న అమ్మవారి ఫోటోని ఈరోజు ఈశాన్య మూలలో ప్రతిష్ఠించాము. అదేనండి అక్కడ మేము ఉంచి పూజ చేశాము. దీపం పెట్టుకోవడానికని చెప్పి ఒక చిన్న ఆలోచన వచ్చింది. మన డబ్బా మూత ఉంటుంది కదా! స్టీల్ డబ్బా. ఆ స్టీల్ డబ్బాని మొన్ననేమో మా ఇంట్లోకి ఎలకొచ్చి గందరగోళం చేస్తుంటే చిమ్నీ దగ్గర ఆ డబ్బాని మేము పెట్టేసి వైట్ చుట్టూతా సిమెంట్‌తో కవర్ చేసేసామనమాట. ఆ మూత అలాగే ఉండిపోయింది. ఈరోజు ఉపయోగపడింది. ఆ మూతని కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసి వంచేసి అమ్మవారి దగ్గర మొలకొట్టేసామనమాట. దీపం పెట్టుకోవడానికి. నిజంగా ఎంత మంచి ఆలోచన కదా! అమ్మవారే మాకు ఆలోచననిచ్చిందేమో అనిపించింది. ఇక ఈ రైస్ కడిగిన వాటర్‌ని నిమ్మ చెట్టుకు పోస్తున్నాను. ఫస్ట్ టైం కడిగినయి చెట్టుకు పోస్తున్నాను. రెండోసారి కడిగినయి ఆ డబ్బాలో స్టోర్ రాగి చేశాను. జావ కోసం రాత్రికి పిండి తడిపి పెట్టేస్తాను ఆ బియ్యపు నీళ్ళల్లో. ఇక నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అలా అలా ఏమి చేత్తోనే చూస్తాను. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది రైస్. మీరు ఎంతమంది ఇలానే చూసి రైస్‌ని వండుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎలా చూస్తారక్క అని అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు సాయంత్రం ఇక గుడికి వెళ్ళాము. ఎక్కడంటే ఇది రక్షాపురం డిఆర్‌డీఎల్ దగ్గర ఉంటుంది. చాలా పాత టెంపుల్. నిజంగా ఎంత బాగా పూజలు చేస్తున్నారంటే ఇంత క్రౌడ్ ఉన్నా సరే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక క్యూ లైన్ హర్ష చూడండి కుర్తీ పండగ కాబట్టి వేసుకున్నాడు. ట్రెడిషనల్‌గా రెడీ అయిపోయాడు. చక్కగా బొట్టు పెట్టమ్మా అని పెద్ద బొట్టు పెట్టించుకొని వెళ్ళాడు. నేను ఇలా ఎందుకు రెడీ అయ్యాను అఫీషియల్‌గా అంటే అసలు ఈ చీర గురించి చెప్పాలి. హర్ష తీసుకొనొచ్చాడు కాశ్మీర్ ఇక ఎళ్ళినప్పుడు. గుడికెళ్ళొచ్చిన తర్వాత ఒక స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్‌కి వెళ్ళాను. అక్కడ నేను గెస్ట్‌గా వెళ్ళాను కాబట్టి ఇచ్చారు. నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు చక్కగా డాన్స్‌లు వేస్తూ నచ్చితే ఒక ఉన్నారు. చిన్న లైక్. థాంక్స్ ఫర్ వాచింగ్.